కేసీఆర్ను మరో ఓటమి వ్యయం వెంటాడుతోందా? రేవంత్ రెడ్డి మరోసారి విజయం సాధించబోతున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారా? ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, కేసీఆర్కి మరోసారి ఓటమి భయం పట్టుకుందా? రేవంత్ రెడ్డి మరోసారి తెలంగాణలో విజయం సాధించబోతున్నాడా అంటే ఏం చెప్తారు సార్? ఓటమి భయం పట్టుకుందని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు తెలంగాణ బొగ్గు గనులకు సంబంధించినటువంటి కార్మికుల సంఘాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి తెలంగాణ బొగ్గు గని సంఘం ఉంది. సో దానికి సంబంధించి గౌరవ అధ్యక్షురాలుగా కవిత ఉన్నారు. సో ఆ సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి వీళ్ళందరూ మూకుమ్మడిగా రాజీనామా చేశారు. అంటే ఎన్నికలు జరగకముందే ఓటమిని అంగీకరించింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనుబంధంగా ఉన్నటువంటి తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంఘం. సో కాబట్టి అసలు కేసీఆర్ ఏం చెప్పారనేది మనకు బీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఏంటంటే అసలు ఆ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయొద్దు, వద్దు అని చెప్పి ముందే కవితకు చెప్పారు. ఎందుకు సార్? ఓటమి భయమేనా? అంటే నిన్న ఓటమి భయంతో కవితకు చెప్తే కవిత ధిక్కరించి, కేసీఆర్ మాటను ధిక్కరించి ఆల్రెడీ ఆడ ప్రచారానికి వెళ్ళారు. తన బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి సంఘాన్ని గెలిపించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆమె ప్రచారానికి వెళ్ళారు. ఆమె ప్రచారానికి అనుబంధ సంస్థలో ఉన్నటువంటి 5 సభ్యులు ఇప్పటికే రాజీనామా చేశారు. సో అందుకే ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలు జరగకముందే మరో విజయాన్ని రేవంత్ రెడ్డి తన సొంత ఖాతాలో వేసుకున్నారని చెప్పొచ్చు. తెలంగాణలో ముఖ్యమంత్రి కావడం ఒక విజయం అయితే, ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్నటువంటి సింగరేణి బొగ్గు కార్మికుల సంఘాల ఎన్నికలు, దాంట్లో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు మూకుమ్మడిగా రాజీనామాలు చేయటం అంటే ఎన్నికలకు ముందే వాళ్ళు ఓటమిని అంగీకరించినట్టే కదా. ఎందుకు సార్? అంటే 5 ఒకటేసారి మూకుమ్మడిగా రాజీనామా చేయడం వెనక రేవంత్ రెడ్డి హస్తం ఉందా? రేవంత్ రెడ్డి పిలిపించి మాట్లాడా? వాళ్ళకి ఏమన్నా రహస్య ఒప్పందాలు కుదిరాయా అంటే ఏం చెప్తారు? సో సహజంగా ఏంటంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏది ఉంటే దానికి అనుకూలంగా రిజల్ట్ వస్తూ ఉంటాయి. అనుబంధ సంఘాలు అలాగే సింగరేణి బొగ్గు కార్మికుల సంఘం కానీ, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, సహజంగా ఏంటంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సంబంధించి అనుకూలంగా రిజల్ట్ వస్తూ ఉంటాయి. సో ఆ క్రమంలో కేసీఆర్ ఆ ఎన్నికలను అసలు వదిలిపెట్టే ఉన్నారు. ఎందుకంటే ఆయన లోక్సభ ఎన్నికల దిశగా ఆయన ప్లాన్ చేస్తున్నారు, రివ్యూ మీటింగ్లు పెడుతున్నారు. ఈ క్రమంలో కవిత ఆ అనుబంధ సంఘానికి సంబంధించి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. అందుకని చెప్పి ఆమె ఇనిషియేటివ్గా తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లకుండానే తన రాజకీయ చతురతని చాటాడు. దాంతో వాళ్ళు మూకుమ్మడి రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. సో ముందే ఇంకా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు వాళ్ళందరూ రాజీనామా చేసిన తర్వాత ఇంక ఎన్నికలను ఎక్కడ నీట్ చేస్తారు? మరి కవిత గారు ధీమా ఏంటి? పైగా ఆ ఎన్నికలను నిర్వహించకుండా ఆపేయాలని చెప్పి పిటిషన్ వేశారు. హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పింది. 27వ తారీఖున ఎన్నికలు నిర్వహించబోతున్నారు. కవిత ప్రచారం చేస్తున్నారు. అది ఓడిపోయేటువంటి ఎన్నిక, నువ్వు వద్దు అని చెప్పి కేసీఆర్ చెప్పారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తుంది. వాళ్ళ నాన్న చెప్పినటువంటి ఆదేశాన్ని ధిక్కరించి ఆమె వెళ్ళారు. సో అబాస్ పాలు కావడం తప్పితే ఏముంది? వీళ్ళు రాజీనామా చేశారంటే అబాస్ పాలు కావడమే కదా. సో కాబట్టి కేసీఆర్ చెప్పింది వినకుండా ధిక్కరించి వెళ్ళారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇది బీఆర్ఎస్ పార్టీ మీద కూడా ప్రభావం చూపుతుంది. అంటే ప్రభావం చూపించింది ఆల్రెడీ. ఎలా అంటే ఇప్పటికే రాజీనామా చేసినటువంటి 5 సభ్యుల ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకునేందుకు కూడా బీఆర్ఎస్ చాలా మంతనాలు చేస్తుందని, చాలా పరిస్థితులను ఎదుర్కొంటుంది అంటే కూడా ఒక వార్త. ప్రయత్నాలు చేస్తున్నారు, కవిత వెళ్తున్నారు, ఓకే గెలుపు, కానీ ఎవరు ముందుకు రావట్లేదు అనేది ఇప్పుడు వార్త సార్. అంతే రారు. ఎందుకంటే తెలంగాణలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇంతకుముందు అంటే అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏదో ఒక రకంగా లబ్ధి పొందొచ్చు అనేటువంటి ఉద్దేశంతో అనుబంధ సంఘం బీఆర్ఎస్ పార్టీకి పనిచేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అనుబంధ సంఘాలు ఆటోమేటిక్గా జారిపోతాయి. కేవలం అనుబంధ సంఘాల వరకు పరిమితం అయితే పర్లే. రాబోయేటువంటి రోజుల్లో అసలు ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి దానికి కూడా పదవుల్లో ఉన్నారు కవిత, కేటీఆర్ వీళ్ళందరూ కూడా. ఇలా చాలా ఉన్నాయి, శాప్ అని ఇవన్నీ చాలా ఉన్నాయి స్పోర్ట్స్కి సంబంధించినవి. వీటన్నిటిలో కూడా వీళ్ళు ఎలిమినేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సహజంగా అధికారులు ఎవరుంటే వాళ్ళకి అవి వెళ్తాయి. సో ఇప్పుడు వీళ్ళందరూ ఎలిమినేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాంట్లో భాగంగా ఫస్ట్ ఎలిమినేషన్ ఇది అనుకోవాలి. సింగరేణి బొగ్గు కార్మికుల ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా వాస్తవంగా తెలంగాణలో. సో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తన
చాకచక్యాన్ని ప్రదర్శించింది. సో రాబోయేటువంటి రోజుల్లో తాకిడికి రేవంత్ రాజకీయ వ్యూహాలకి వీళ్ళు ఎదురు పడే పరిస్థితి ఉండదు అనేదానికి సంకేతంగా ఈ ఎన్నికలు నిలుస్తున్నాయి. అందుకే హుందాగా ఆ ఎన్నికలకు దూరంగా ఉండమని చెప్పేసి కేసీఆర్ ముందే చెప్పడం జరిగింది. తన అనుభవంతో, రాజకీయపరమైన అనుభవంతో ముందుగానే ఈ ఎన్నికలకు దూరంగా ఉండమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆదేశాలని కాదని చెప్పి ఇప్పుడు కవిత వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. అంటే లాస్ట్ నష్టపోయేది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కదా. బీఆర్ఎస్ పార్టీ మీద దాని ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సమీప భవిష్యత్తులోనే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పి కేసీఆర్ ప్రయత్నం చేస్తారు. ఎంపీలందరితో కూడా రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నారు. రాబోయేటువంటి రోజుల్లో మనం ఎంపీలు ఎక్కువగా గెలుచుకోవాలి, ఇక్కడ ఉండేటువంటి 17 ఎంపీల్లో కనీసం 10 అన్నా గెలుచుకోవాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం చేస్తున్నారు ఆయన. ఇంకొక వైపు ఏమో కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ వాళ్ళు అసలు మనం 15 గెలుచుకోవాలి అని చెప్పి ఎవరికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. 28వ తారీఖున బీజేపీ ఢిల్లీలో సమావేశం అవుతుంది. ఢిల్లీలో సమావేశం అయ్యి వాళ్ళు దాదాపు 10 నుంచి 15 స్థానాలు మనకు రావాలి, ఎంపీ స్థానాలు అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏంటి, ఆల్రెడీ మనం తెలంగాణలో అధికారంలోకి వచ్చాము, ఎంపీ స్థానాలు కూడా మనం 17 ఉన్నాయి, ఒకటి పోగా ఎంఐఎంకి మిగతా స్థానాలు 16 ఉన్నాయి, 16లో కనీసం మనం 10 నుంచి 12 గెలుచుకోవాలనేటువంటి యాంగిల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నటువంటి క్రమంలో ఇంత సీరియస్గా ఎలక్షన్స్ కోసం రెడీ అవుతున్న తరుణంలో ఇప్పుడు కవిత వెళ్ళేసి అక్కడ సింగరేణి బొగ్గు కార్మికుల ఎన్నికలలో పార్టిసిపేట్ చేయడం అనేది అది బీఆర్ఎస్ పార్టీకి నష్టం అనేది కేసీఆర్ యొక్క భావన. సో అందుకే ఆమెను వద్దన్నారు. కానీ ఆమె స్పోర్టివ్గా తీసుకున్నారు. స్పోర్టివ్గా తీసుకుని గెలుపు ఓటములు అనేది కామను ఏ ఎన్నికల్లో అయినా. కాబట్టి ఇప్పటి వరకు కూడా మనం బొగ్గు కార్మికుల సంఘాన్ని గెలిపించుకుంటూ వచ్చాం, అనుబంధ సంఘాన్ని. ఒకవేళ అధికారంలో లేకపోయినా కానీ మనకు అక్కడ చేసినటువంటి పనులు ఉన్నాయి, లబ్ధి చేసినటువంటి పనులు ఉన్నాయి. వాళ్ళకి శాలరీస్ ఇచ్చాము, అలాగే వాళ్ళకి లాభాల్లో వాటాలు కూడా ఇచ్చాము. ఇవన్నీ చేసాం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మనల్ని ఆదరిస్తారు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఆమె ప్రచారం చేస్తున్నారు. కానీ అక్కడ పరిస్థితి వేరే విధంగా ఉంది. సో ఆమె ఆ అనుబంధ సంఘం, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం ఓడిపోయే పరిస్థితి ఉంది. సో అది నష్టం చేకూరుస్తుంది అనేది కేసీఆర్ యొక్క ఆలోచన. సో కవిత స్పోర్టివ్గా తీసుకుంది అనుకోవాలి, స్పోర్టివ్గా తీసుకొని ఆమె వెళ్ళింది అనుకోవాలి. బట్ రేవంత్ రెడ్డి ఇంత సీరియస్గా అంటే అసలు దాన్ని పట్టించుకోనట్టే ఉన్నాడు రేవంత్ రెడ్డి. కానీ అట్ ద సేమ్ టైం ఎక్కడ ఏ టైంలో ఏ విధంగా చక్రం తిప్పాలో అక్కడ చక్రం తిప్పేశాడు. ఈ 5 సభ్యుల రాజీనామా ఇప్పుడు బీఆర్ఎస్ అనుబంధ సంస్థ మీద ప్రభావం చూపించే అవకాశం ఉందా? అది 27వ తేదీన జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఓటమి దిశగా అడుగులు వేయబోతుందా, లేదా గెలిచే అవకాశం ఉందా? అంటే అసలు మొత్తం కమిటీలో కీలకమైనటువంటి పదవులు ఉన్నాయి. ఆ కమిటీలో కీలకమైనటువంటి పదవులన్నీ రాజీనామా చేసినప్పుడు నీకు అసలు మళ్ళీ ఆ ప్యానల్ ఎలా గెలుస్తుంది? గెలిచేటువంటి అవకాశం ఎక్కడ ఉంది? పనిచేసేటువంటి వాళ్ళు కావాలి కదా ఫస్ట్. సో కాబట్టి గెలిచేటువంటి అవకాశం ఉండదు. ఇప్పటికే ఆల్రెడీ ఎన్నికలు జరగకముందే కాంగ్రెస్ పార్టీ అక్కడ పై చేయిగా నిలిచిందని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది.